ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేవయాని ఆంటీ ఎంత మంచిదైనా ఏదో ఒక పాయింట్ మీద ఆ మంచుతున్న మొండితనం మీద నీళ్లు చల్లే అవకాశం ఉంటుంది. కానీ ఆ మొండితనం మంచుల వెనుక మనీషా ఉంది. మనీషా వల్లే దేవయాని ఆంటీ మొండితనం కూడా మూడ్ ఇంతలవుతుంది. అందుకే మనీషా వైపు నుంచి వెళ్ళి ఆ పెళ్లి ఆపే ప్రయత్నం కూడా జరిగేలా ప్లాన్ చేస్తున్నాం. అదేలా? నేను చెప్తేనే మా పిన్ని వినదు, మనీషా చెప్తే వింటుందా? ఖచ్చితంగా వింటుంది. అయినా మనీషా ఎందుకు పెళ్ళి ఆపమంటుంది? మనీషాకి ఎందుకంత అవసరం వస్తుంది? ఆ అవసరం వచ్చేలా చేస్తాం. మనీషానే పెళ్లి ఆపమని దేవయాని ఆంటీతో చెప్పేలా ప్లాన్ చేస్తున్నాం. అదంతా సులువుగా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. మనం చాలా సార్లు అసాధ్యం అనుకున్నవి సాధ్యం కూడా అవుతూ ఉంటాయి మిత్ర గారు. సాధ్యం చేయడానికి కావాల్సింది ప్రయత్నం. మేం చేస్తున్న ప్రయత్నం ఫలిస్తే వివేక్ జానుల జీవితాలు బాగుపడతాయి. మా ప్రయత్నం వల్ల ఈ పెళ్లి ఆగిపోవచ్చు. ఏమో, వివేక్ జానుల పెళ్లి జరగనవచ్చు. ఏమో, ఆ తర్వాత మీరు మీ భార్య లక్ష్మి కలుసుకునే సమయం రావచ్చు. ఇప్పుడు ఆ విషయం ఎందుకులేంటే, లక్ష్మి విషయం వచ్చినప్పుడు ఎందుకు అలా అయిపోతారు? ఎందుకు మిమ్మల్ని మీరే దాచేసుకుంటూ ఉంటారు? మళ్ళీ లక్ష్మిని కలవడం మీకు ఇష్టం లేదా? కలిసే అవకాశం లేదు. అవకాశం ఉంటే కలుస్తారా? అసలు కలిసే ఉద్దేశమే లేదు. అయినా లక్ష్మి అంటే మీకు ఎందుకంత కోపం, ఎందుకంత ద్వేషం? తనని మీరు మోసం చేసి పెళ్లి చేసుకున్నందుక? మీ మోసంలో ఇరుక్కొని మీకు భార్య అయినందుక? మీరే లోకంగా తను బ్రతికినందుక? మీ ప్రేమ కోసం అనుక్షణం తను పరితపించినందుక? మీరంటే ప్రాణంగా మెలిగినందుక? లక్ష్మిని మీరు అంత ద్వేషించడంలో అర్థం లేదనిపిస్తోంది. మీ కళ్ళుకి కట్టిన కొన్ని అడ్డుతెరల నిజాల్ని మీరు చూడకుండా ఆపుతున్నాయేమో అనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.